హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో అండ్ అనదర్ బ్లాగ్. సో ఈరోజు మనం మజాక మూవీ ప్రీమియర్కి వెళ్తున్నాం అనమాట. సో మూవీ కంప్లీట్ అయిన తర్వాత మూవీ ఎలా డిస్కస్ చేసుకుందాం. సో ఛానల్గా కొత్తగా వచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మూవీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, కీప్ సపోర్టింగ్ మీ, థ్యాంక్ యూ. హలో గాయస్, ఫైనల్లీ సినిమా అయిపోయింది, ఇంటికి వచ్చేసాం అనమాట. సో సినిమా రివ్యూ ఏందో చక్కగా మాట్లాడేసుకుందాం. సో ఇంకా స్టోరీ లైన్ విషయానికి వస్తే, తండ్రి కొడుకులైన రావు రమేష్ అండ్ సందీప్ కిషన్ ఒకేసారి ప్రేమలో పడతారు. అదే సందీప్ కిషన్ రావు రమేష్ గారు వచ్చేసి అంశుతో. సో ఆ తర్వాత ఏం జరిగింది, వీళ్ళ లవ్ స్టోరీ ఎండ్ ఎలా అయింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అన్నమాట. కమింగ్ టు ద పాజిటివ్స్, ఏ ఫిల్మ్ బై త్రినాథరావు నక్కిన. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన అంటేనే ఎంటర్టైన్మెంట్. సో ఈ మూవీలో కూడా తన కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో ఫుల్ మిల్స్ పెట్టాడు అనమాట. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ అది చాలా బాగా వర్కౌట్ అయిపోయింది. సో తీసుకున్న స్టోరీలోనే ఒక ఫన్ ఉంటుంది అనమాట. ఇంకా దానికి రైటర్ ప్రసన్న కుమార్ తన వే ఆఫ్ రైటింగ్తో దాన్ని హిలేరియస్గా ప్రజెంట్ చేశారు. మనం త్రినాథరావు నక్కిన అండ్ ప్రసన్న కాంబోలో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి మించి తగ్గదు, దానికి మించి పెరగదు అనమాట. సో ఫస్ట్ హాఫ్ కరెక్ట్ ఇంట్రడక్షన్తో లవ్ ట్రాక్తో మంచి ఫామ్లో వెళ్ళిపోతుంది మూవీ. ఇంకా ఇంటర్వెల్లో వచ్చే కామెడీ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయినాయి, హిలేరియస్ వర్కౌట్ అయినాయి అనమాట. బాగా ఎంజాయ్ చేసేస్తాం. ఇంకా సెకండ్ హాఫ్లో ఫన్ కొంచెం తగ్గినా కానీ క్లైమాక్స్ వచ్చే ఎమోషన్కి బాగా కనెక్ట్ అయిపోతాం అనమాట. కొన్ని మాస్ మూమెంట్స్ ఉంటాయి. ఓవరాల్గా ఒక మంచి మూవీ చూసామని ఫీల్తో బయటకు వచ్చేస్తాం అన్నమాట. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సందీప్ కిషన్ అండ్ రావు రమేష్ కిల్ ఇట్ అనమాట. చించి అవతల పడేస్తారు తన వాళ్ళ పర్ఫార్మెన్స్తో. వాళ్ళ వే ఆఫ్ కామెడీ టైమింగ్ కానీ, యాక్టింగ్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనమాట. వీళ్ళిద్దరు కాంబోలో ఉన్న సీన్స్ చాలా వరకు ఫెయిల్ అయ్యాయి అనమాట. మెయిన్లీ సెకండ్ హాఫ్లో సీన్ అంత ఇంపాక్ట్గా లేకపోయినా కానీ వాళ్ళ వే ఆఫ్ యాక్టింగ్తో ఫన్ జనరేట్ చేసేసారు చాలా సీన్స్ వరకు అయితే సెకండ్ హాఫ్లో మెయిన్లీ. ఇంకా రావు రమేష్ గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ ద షో స్టిల్లర్ అనమాట. తనకి ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ పడాలి కానీ ఈ జస్ట్ లీవ్డ్ ఇట్. సో ఈ సినిమాలో కూడా అంతే, జస్ట్ నేల్ ఇట్ అనమాట. యాక్టింగ్ ఆ క్యారెక్టర్లో చాలా ఇన్వాల్వ్ అయి చేసేసారనమాట. మెయిన్లీ లవ్ ట్రాక్లో అయితే అసలు మోర్ ఫన్, మోర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మనకైతే. ఆ లవ్ ట్రాక్కి, ఆయన ఎక్స్ప్రెషన్స్కి, ఆ వే ఆఫ్ డైలాగ్ డెలివరీకి, ఇక ఎక్స్ప్రెషన్కి, కామెడీ టైమింగ్కి అసలు తోపు ఉంటుంది ఆయన యాక్టింగ్ అయితే. ఇంకా సందీప్ కిషన్ అయితే అప్పుడెప్పుడో వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో చూసిన ఎనర్జీ మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ సినిమా చూస్తున్నా అనిపించింది నాకైతే. సేమ్ కామెడీ టైమింగ్ అస్సలు మామూలుగా లేదు సందీప్ కిషన్ అయితే ఈసారి. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ రీతి వర్మ అండ్ చాలా ఇయర్స్ తర్వాత కంబ్యాక్ ఇచ్చిన అంశు కూడా చాలా బాగా చేశారు అనమాట. సినిమాకి మంచి గ్లామర్ ఇచ్చారు. అండ్ మురళీ శర్మ ఓకే రోల్, అంటే ఈగోయిస్ట్ క్యారెక్టర్ అనమాట, పర్లేదు, అంత ఫన్ ఏమి ఉంటుంది కాబట్టి ఓకే. ఇక రిమైనింగ్ యాక్టర్స్ పర్లేదు, గుడ్ జాబ్, మంచి సపోర్ట్ ఇచ్చారు సినిమాకి అయితే. షో సెల్లర్స్ అయితే మాత్రం సందీప్ కిషన్ అండ్ రావు రమేష్ వీళ్ళిద్దరి కోసం పక్కా సినిమా చూడాల్సిందే. సాంగ్స్ ఓకే, కాకపోతే బీజిఎంఈస్ వర్క్ వెరీ వెల్, చాలా బాగా వర్కౌట్ అయింది. కామెడీ సీన్స్లో కానీ, ఎమోషన్స్గా లవ్ సీన్స్లో కానీ బాగా వర్కౌట్ అయిపోయింది. సాంగ్స్లో సమస్య వెళ్ళిపోతున్న సాంగ్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది సింగిల్ సీన్స్లో మెయిన్లీ. ఇంకా సినిమాటోగ్రఫీ ఇస్ గుడ్, అంటే కమర్షియల్ సినిమాకి ఎలాంటి ఫ్రేమ్స్ ఉండాలో అవి యూజ్ చేసేసారు బాగానే. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి, గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ సింగిల్ లైన్ పంచెస్, డైలాగ్స్ కొన్ని వర్కౌట్ అయినాయి బాగా, చాలా బాగా. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి సిచ్యువేషన్ కామెడీ చాలా వర్కౌట్ అయిపోయింది ఇందులో. మెయిన్లీ ఫస్ట్ హాఫ్లో అంటే ఎక్కడ అంటే మీమ్ రిఫరెన్సెస్ కానీ, జబర్దస్త్ కైండ్ ఆఫ్ పంచెస్ కానీ లేకుండా సిచ్యువేషన్గా కామెడీ జనరేట్ చేశారు. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా వర్కౌట్ అయింది కామెడీ, బాగా ఎంటర్టైన్ అవుతాం మనం అయితే. మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ ఈజ్ టూ గుడ్, చాలా బాగుంటుంది, ఎంటర్టైన్ అవుతాం. సెకండ్ హాఫ్లో ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది మన హీరోస్ అనమాట. సో ఆ తర్వాత ఏమవుతుంది అనేది కొంచెం ఫన్గా జనరేట్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది నాకైతే. ఎప్పుడైతే పోస్ట్ ఇంటర్వ్యూ సీన్ తర్వాత మనం చాలా ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కాకపోతే అంత ఫన్ ఉండదు అనమాట. అంత ఈ లేస్ మూమెంట్స్ కూడా ఏమి ఉండవు. సీన్స్ వస్తుంటాయి కానీ అవి ఎందుకో ఇరికిచ్చినట్టు అనిపిస్తుంది. ఆ సీన్స్ కూడా చాలా అవుట్డేటెడ్గా, రొటీన్గా అండ్ రిపీటెడ్గా అనిపిస్తుంది అనమాట మనకైతే. ఒక పెళ్లి సీన్ ఉంటుంది, తర్వాత ప్రపోజల్ సీన్ అని, ఇలా బ్యాక్ టు బ్యాక్ సీన్స్ వస్తుంటాయి. అవి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయవు. ఫన్ అంటే ఓకే, నవ్వు వస్తుంది కానీ మనం అంత ఇన్వాల్వ్ అవ్వమన్నమాట అందులో. నెక్స్ట్ వచ్చేసి
ఆ ఫన్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం గూడా. ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది అదంతా. నెక్స్ట్ రొటీన్‌గా గూడా ఉంటుంది ఆ ఫన్ అంతా. సో, అంత కిక్ అనిపియదు. మనం ఫస్ట్ హాఫ్‌లో ఎంత హిలేరియస్‌గా ఎంటర్‌టైన్ అయ్యామో సెకండ్ హాఫ్‌లో అంత హిలేరియస్‌గా ఎంటర్‌టైన్ అవ్వమనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంగ్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఓన్లీ సొమ్సిల్లిపోతున్న సాంగ్ ఒకటి వర్కౌట్ అయింది. రిమైనింగ్ అంతా చాలా బ్రేక్ డౌన్ లాగా అంతా వర్కౌట్ అవ్వలేదనమాట. మెయిన్‌లీ సెకండ్ హాఫ్‌లో ఒక సాంగ్ ప్లేస్‌మెంట్ ఘోరంగా ఉంటది. అసలే బోర్ కొడుతున్న టైంలో గూడా ఆ సాంగ్ పెట్టడం వల్ల ఇంకా బోర్ కొట్టేస్తదనమాట మనకి. ఇంకా లాజిక్స్ అస్సలు పట్టించుకోవద్దు మీరు. లాజిక్స్ అయితే పక్కపడేయాల్సిందే. అన్నీ అట్లుంటాయి. లాజిక్ లెస్ సీన్స్ అయితే చాలా ఉంటాయి. సెకండ్ హాఫ్‌లో కొన్ని డార్క్ సీన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా క్లైమాక్స్ వచ్చే ఎమోషన్ అయితే బాగా వర్కౌట్ అయిపోయింది. ఇంకా ఓవరాల్‌గా మాట్లాడుకుంటే వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నడుస్తుంది. బాగా ఎంటర్‌టైన్ అవుతారు. సెకండ్ హాఫ్ ఫన్ కొంచెం తగ్గినా గానీ క్లైమాక్స్ ఎమోషన్ బాగా కనెక్ట్ అయిపోతాం అనమాట. సో, ఓవరాల్‌గా ఏ గుడ్ ఫిల్మ్. అంటే మంచి ఎంటర్‌టైన్ ఫిల్మ్ అనమాట. ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో ఎంటర్‌టైన్ అవ్వాలంటే గో అండ్ వాచ్ ఇట్. దగ్గరున్న థియేటర్‌కెళ్ళి ఎంజాయ్ చేసేయండి. ఏ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఏ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్ అలా కూడా చెప్పుకోవచ్చు. వాచబుల్ ఎంటర్‌టైనర్ అనమాట. సో దట్స్ ది రివ్యూ గైస్. హోప్ యూ లైక్ ఇట్. సో సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ సినిమా నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, ఏమైనా కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఏమన్నా సజెషన్ ఇవ్వాలంటే ఇచ్చేసేయండి కామెంట్స్లో. సో థ్యాంక్ యూ. దట్స్ ఇట్. విల్ మీట్ యూ సూన్. బాయ్ బాయ్.